పెడితే పక్కా ఆధారాలతో పెడుతుంది. అంటే ఒక దొంగతనం లాంటి వ్యవహారాన్ని సమర్థించుకుని దొంగ నేను సక్రమంగానే ఉన్నానని చెప్పినట్టు చట్టాలను అడ్డు పెట్టుకుని న్యాయస్థానాలను అడ్డు పెట్టుకుని తప్పించుకుంటున్నటువంటి పరిస్థితి. నిజం, ఉద్యోగాలు చాలామందికి ఇచ్చారు. ఫస్ట్ ఆ మొక్క నేనే చెప్పాను ఇంతకుముందు కూడా. ఎందుకంటే అక్కడున్న ఆడపిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి తద్వారా వాళ్ళ భర్తలకు కూడా అక్కడ ఉద్యోగాలు కల్పించడం ద్వారా మహిళా సాధికారత మొదట తీసుకొచ్చినటువంటిది అమర్ రాజా బ్యాటరీ. కాకపోతే ఇప్పుడు బయటపడింది ఏంటది? పొల్యూషన్. ఆ ఏరియాలో పొల్యూషన్కి సంబంధించినటువంటి టెస్టులు అవసరమైతే కేంద్ర ప్రభుత్వాన్ని తీసుకోమన్నారు, కావాలంటే ఇంటర్నేషనల్ వాళ్ళతో తీసుకోండి. పొల్యూషన్ ఉన్నంతసేపు ఏం తెలియదు. తర్వాత రోగాలు వచ్చి జనాలందరూ అయ్యాక అప్పుడు అర్రెర్రెర్రే అంటుంటారు. అక్కడ ఆల్రెడీ బిగిన్ అయిపోయింది. అక్కడ అనారోగ్యాల బారిన పడుతున్నారు. అది ఎందుకు అని ఆరాధిస్తే దీని నుంచి వచ్చినటువంటిదని తేలింది. ఈవెన్ వాళ్ళ సిబ్బందికి టెస్ట్ చేయడానికి కూడా ఒప్పుకోలేదు ఆయన. జీతాలు ఇస్తున్నారు, బయట ఇంకెక్కడ ఆ జీతాలతో ఉద్యోగం రాదు కాబట్టి సిబ్బంది పనిచేస్తారు. కానీ తర్వాత రేపు పొద్దున వాళ్ళకి ఒక 50, 45, 50 దాటిన తర్వాత వచ్చే తీవ్ర అనారోగ్యాలకి వాళ్ళ జీవితాలకి అయ్యే ఖర్చులకి ఎవరు జవాబుదారీ అన్నదే తెలియదు. ఇంకొకటి, ఈయన హోదా గురించి మాట్లాడితే ఈడీ అయితే చంద్రబాబు మీద 1000 ఈడీ కేసులు పెట్టాలి. ఎందుకంటే ముందంతా ప్యాకేజీ కొప్పుకొని చివరిలో హోదా అని చెప్పేసి రచ్చ చేసి మోడీ సర్కార్ని మామూలుగా తిట్టారా? మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కనీసం ఒక 20 వ్యవహారాలకు సంబంధించి ఈడీకి సిబిఐకి లేఖలు రాసుంటారు విత్ ఎవిడెన్స్, అమరావతి దగ్గర నుంచి అనేక ఇష్యూస్లో. మరి ఈడీ ఎందుకు జోక్యం చేసుకోలేదు అంటే రాజకీయ ఉద్దేశాలతో చేసుకోవట్లేదు. ఇక్కడ వచ్చేటప్పటికి మన దగ్గర ఏదో తేడా పెట్టుకుని ఎవరో బెదిరించేస్తున్నారని చెప్పడం అంటే కేజ్రీవాల్ కూడా మంచోడే, సిసోడియా కూడా మంచోడే. ఇట్లాంటి విచిత్రమైనటువంటి కథలు నడుస్తూ ఉంటాయి. లేకపోతే పనికో రేటు అవినీతి రూటు అంటూ పత్రికల్లో వచ్చిన బేఖాతరు కృష్ణా జిల్లా ఫైర్ బ్రాండ్ మంత్రి స్టైల్, కీలక నియోజకవర్గాల అక్రమాల దందా, పనేదైనా వ్యక్తులు ఎవరైనా పైసలు దక్కాల్సింది, చెరువుల తవ్వకాల నుంచి మట్టి తోలకాల వరకు, పోస్టింగ్స్ నుంచి పేకాడి శిబిరం దాకా మామూలే, వసూళ్ల దందాలు తమ్ముడే స్టైలు, స్వలాబ్ మీద జయంగా అధికార పార్టీ మంత్రి, విపక్షాలపై నోరేసుకుపడడంలో స్టేట్ ఫస్ట్, బాబు ఇంటిపై దాడితో మంత్రి పదవి గిఫ్ట్ అంటూ జోగి రమేష్ గురించి అయి ఉంటుంది అది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది ఆయనే, ఫైర్ బ్రాండ్ మంత్రి అనేది ఆయనే. జోగి రమేష్ గురించి రాసుకొచ్చినట్టున్న రోజుకు ఒక్కొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి సంబంధించి ఎమ్మెల్యేకి సంబంధించి రాస్తున్నారు కదా, అందులో ఇది ఒక కీలకమైనటువంటి వార్త అయి ఉంటుంది. లేకపోతే బెజవాడలోనూ అదే దుస్థితి అంటూ ప్రాణాపాయంలో ఉన్నటువంటి వారికి, ప్రమాదాల బారిన పడిన వారికి సహాయక చర్యలు అందించడానికి యంత్రాంగానికి పరిధులు అడ్డొస్తున్నాయి. చివరికి చనిపోయిన వారి మృతదేహాలను తరలించడానికి లిమిట్స్ సాకులు చెప్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా బాధితులు ఎంతటి బాధాకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు చెప్పడానికి తాజాగా విజయవాడ పక్కనే కృష్ణానదిలో జరిగిన ప్రమాద ఘటన ఉదాహరణ. విజయవాడ పట్టమట ప్రాంతానికి చెందిన నడుపల్లి నాగసాయి కార్తికేయ, కట్టికి ప్రశాంత్, గగన్ స్నేహితులతో కలిసి నడుచుకుంటూ కృష్ణానదిలోకి వెళ్లారు. అలా కొన్ని పాయలు దాటుకుంటూ వెళ్లారు. గుంటూరు జిల్లా తాడేపల్లి దగ్గర ఓ పాయలో ఈతకు దిగి మునిగిపోయారు. ఒడ్డున ఉన్న మరో స్నేహితుడు షారుఖ్ బంధువులకు సమాచారం ఇచ్చారు. 3 చిన్నారుల మృతదేహాలు మత్స్యకారులు గుర్తించగా వాటిని రోడ్డు మీదకి తీసుకురావడానికి మాత్రం గంటల సమయం పట్టింది. వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు ద్విచక్ర వాహనాలపై మృతదేహాలను సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో అంబులెన్స్ వెళ్ళగలిగిన ప్రాంతానికి సమీపంలోకి తీసుకొచ్చారు. అయినా అధికారులు అంబులెన్స్ ఏర్పాటు చేయలేదు. దీంతో కన్నబిడ్డలపోయిన దుఃఖంలోని బైకులపైన మృతదేహాలను తీసుకుని యనమలకుదురు